మరి ప్రభుత్వం నిన్న పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకోవాలి, పండుగ జరుపుకోవాలి, రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉందని చెప్పేసి ఒక అపోహలు సృష్టించి మరి తమ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ నాయకులందరూ కూడా మరి అప్రమత్తం చేసుకొని నిన్నంతా కూడా పండుగ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. మరి అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీరు మాట తప్పినందుకు పండుగ జరుపుకుంటున్నారా? ఇచ్చిన మాటని నిలబెట్టుకెళ్ళినందుకు మరి పండుగ జరుపుకుంటున్నారా? మీరు ఇచ్చిన మాట, ఇచ్చిన తేదీని మరి డిసెంబర్ 9వ తారీఖునే మరి నేను చేస్తాను, మీకు ప్రకటన చేస్తాను, మీకు ఒకటే సంతకం ద్వారా రుణమాఫీ చేస్తాను 2 లక్షల రూపాయలు అని చెప్పి ఇచ్చిన మాట తప్పి మరి ఆ మాట తప్పినందుకు మరి యొక్క పండుగ వాతావరణం తీసుకొచ్చినట్టు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే స్పష్టంగా ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని, ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటివరకు కూడా నిలబెట్టుకోకుండా మీరు కాలయాపన చేసుకుంటూ మరి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ రుణమాఫీ విషయంలో కూడా మీ మాట నమ్మలేదు కాబట్టి, ప్రజలు మీ మాటని విశ్వసిస్తలేదు కాబట్టి మీ పైన ఉన్నటువంటి అంతో కొద్ద గౌరవాన్ని మీరు కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ నాయకత్వాన్ని తీసుకొచ్చి నమ్మబలికే ప్రయత్నం చేశారు. వారి నమ్మకం కూడా పోయింది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సాక్షాత్తు దేవతల మీద, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలపైన, భగవంతులపైన, దేవుళ్ళపైన ఒట్టు తిని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి మళ్ళీ మీరు ఇప్పుడు ఆ దేవుని పైన పెట్టే ప్రమాణం కూడా మరి తప్పుతున్నారని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చేసింది చారడంతా, చెప్పేది బారడంతా. మీరు ఏం చేయలేదు, చేసింది కొంచెం స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం, ఆర్భాటాలు పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నమ్మవలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు ఎవరు కూడా స్వచ్ఛందంగా, సంతోషంగా మరి ముందుకు రావట్లేదు. అయినా సరే మరి వారిపైన రుద్దే విధంగా రైతులందరూ కూడా తమ వైపే ఉన్న విధంగా మరి ప్రచారం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరి పదే పదే మరి ముఖ్యమంత్రి గారు గతంలో మరి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి అపోజిషన్లో చాలా మాటలు మాట్లాడినారు. వారి మాటలకి, అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి పొంతన లేదు. ఆ రోజు అన్నారు మరి ఇదంతా ఎవరి ధనం ఎవరు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రకటనల గురించి మరి మాట్లాడినారు. ఈరోజు మరి నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు, ఉప ముఖ్యమంత్రి గారి మాటలు చూసినాం. రాత్రి మగలు నిద్రపోకుండా రూపాయి కూడబెట్టి మేము ఈరోజు రైతు రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినారు. అంటే నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినామని చెప్తున్నారు, రూపాయి కూడబెట్టినామని చెప్తున్నారు. అవన్నీ డబ్బు కూడగట్టి ఈ 100 కోట్ల రూపాయలతోని ప్రచారానికి, పేపర్ల యాడ్ల గురించి తప్ప మరి నిజంగా చిత్తశుద్ధితోని మీరు రైతు రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇంత జాగ్రత్త కూడబెట్టే డబ్బుని, ఇన్ని 100 కోట్ల రూపాయలని ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారి మాటలు ఒక్కసారి మీ అందరికీ వినిపించాల్సిన అవసరం ఉన్నది. మరి మీ ద్వారా మన రాష్ట్ర ప్రజానీకానికి, మరి ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, 2 రాష్ట్రాల ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి యొక్క డ్యూయల్ అంటే 2 నాలుక ధోరణిని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఏం మాట్లాడినారు వారు? ఇదే ప్రకటనల గురించి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం పైన ఏం మాట్లాడాలి ఒక్కసారి మనం వినాలి, మీకు వినిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రకటనలు ఇస్తారు, ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరొద్దన్నారు? ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరొద్దన్నారు? ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఏ కిస్కా జాగీర్ है, किसका बाप का जागीर है, किसका दादा का जागीर है? किसका जागीर कौन खर्च कर रहे हैं, किसके नाम के ऊपर कर रहे हैं? हम पूछना चाह रहे हैं कि हम ఎవరి జాగీర్ ఇది అంటే ఆ రోజు అంటే ఈరోజు మీరు చేస్తేనేమో సంసారం, ఆ రోజు మేము చేసిందేమో ఇంకోటి అవుతుందా? ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు డబ్బులు లేవు అని పదే మీరు చెప్తా ఉన్నారు. రాత్రి నిద్ర లేని రాత్రులు గడిపి రూపాయి జమ చేసి ఈ 100 కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తానికి ఎవరు జాగిరని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాన్ని.
దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.